నామినేషన్ల పర్వం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇవాళ్టితో నామినేషన్లకు గడువు ముగియడంతో చివరి రోజు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరగనుంది. అలాగే ఈ నెల 29తో నామినేషన్ల విత్డ్రా కార్యక్రమం ముగియనుంది. మే 13న పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు దాఖలు చేయగా లోక్సభ స్థానాలకు 600 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 600 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకున్నాం. సత్య, చెప్పండి పూర్తి అప్డేట్స్. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం దాదాపు పూర్తయింది. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా నామినేషన్లు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. చివరి రోజు కూడా ఏపీ విషయానికి వస్తే కనుక భారీగా నామినేషన్లు పడ్డ పరిస్థితి. రేపు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఈ నెల 29వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు 29 వరకు ఉంటుంది. 29 తర్వాత ఎవరెవరు నిజంగా బరిలో నిలుస్తారనేది స్పష్టత వచ్చేస్తుంది. మే 13న పోలింగ్, అదేవిధంగా జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే ఇంకా మిగిలి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏపీలో అసెంబ్లీ స్థానాలకు 3,300 మంది పైగా నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 2-3 సెట్లు నామినేషన్లు దాఖలు చేసిన వారు కూడా ఉన్నారు. ఇక 25 లోక్సభ స్థానాలకు ఏపీలో 600 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. 600 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారనేది మరి కాసేపట్లో ఎన్నికల సంఘం కూడా అధికారికంగా గణాంకాలను విడుదల చేయబోతోంది. ఇదే సమయంలో ఏపీలో వేసినటువంటి నామినేషన్లలో భారీ ఎత్తున, అంటే కేవలం ఇండిపెండెంట్లతో పాటు మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ప్రధాన పార్టీల నుంచి కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని చోట్ల అభ్యర్థితో పాటు డమ్మీ నామినేషన్లు, అంటే రెండవ నామినేషన్లు కూడా వారి బంధువులు కూడా వేయడం జరిగింది. దాదాపు అసెంబ్లీ స్థానాలకే 3,300కు పైగా నామినేషన్లు ఇప్పటి వరకు దాఖలయ్యాయి. ఇక లోక్సభకు 600 మంది పైగా అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. వీటిని స్క్రూటినీ రేపు జరుగుతుంది. ఈ స్క్రూటినీలో నామినేషన్లు ఏవైనా కనుక నియమ నిబంధనలు పాటించకపోతే వాటిని వెనక్కి తిప్పి పంపుతారు. కాబట్టి ఇక మిగిలిన ఫైనల్ గా దాఖలు నామినేషన్లుగా మిగులుతాయి. వీరిలో కూడా ఎవరైనా ఉపసంహరించుకోవాలనుకుంటే కనుక ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఉపసంహరణ గడువు ఉంటుంది. తర్వాత మే 13న పోలింగ్ ఉంటుంది. అదేవిధంగా మే 13న పోలింగ్ నిర్వహించిన తర్వాత జూన్ 4న మొత్తం దేశవ్యాప్తంగా అన్ని దశల్లో 7 దశల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఒక కీలక ఘట్టం నేటితో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎవరు అభ్యర్థులు రంగంలో ఉంటారనేది తేలింది. అయితే వీరిలో ఎంతమంది నిలుస్తారనేది మాత్రం ఈ నెల 29న ఫైనల్ గా తెలిసే అవకాశం ఉంది. అయితే చివరి రోజు నామినేషన్లు ఎలా, అంటే పెద్ద ఎత్తున దాఖలయ్యాయి అట్లా ఈ రోజు ఆఖరి, కాబట్టి వాటి వివరాలు ఏంటి? నిన్నటి వరకు తీసుకుంటే కనుక నిన్న ఒక్కరోజే దాదాపు 203 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నిన్న ఒక్కరోజే 1,123 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 1,344 సెట్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు, అంటే నిన్నటి వరకు కూడా నిన్న ఒక్కరోజే పార్లమెంట్ కు 555 మంది అభ్యర్థులు నిన్నటి వరకు నామినేషన్లు దాఖలు చేస్తే 653 సెట్లు దాఖలు చేశారు. ఇక మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే కనుక అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి భారీ ఎత్తున ఆఖరి రోజు కావడంతో ఈ రోజు నామినేషన్ దాఖలు జరిగింది. ముఖ్యంగా కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన నామినేషన్స్ ను ఉదయం దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత ఆయన ఒక బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరిగిన నామినేషన్ ప్రక్రియలో కీలకమైన ప్రక్రియగా ముఖ్యమంత్రి నామినేషన్ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆఖరి రోజు తన నామినేషన్ దాఖలు చేయడంతో పాటు ఇతర కీలకమైనటువంటి నేతలు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్క నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా డమ్మీ సెట్లు కూడా వేయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా ఈ రోజు అత్యధికంగా నామినేషన్లు పడ్డట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఎన్నికల సంఘం దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను కూడా మీడియాకు విడుదల చేసే అవకాశం ఉంది. ఎంతమంది నామినేషన్లు వేశారు, ఎంతమంది అసెంబ్లీ స్థానాలకు వేశారు, ఎంతమంది పార్లమెంట్ స్థానాలకు వేశారు అనేది ఆ లెక్క మొత్తం కూడా మరి కాసేపట్లో అధికారికంగా మీడియాకు రిలీజ్ చేయబోతోంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.